సినిమాలకి విజిల్ చేసి సెలబ్రేట్ చేసి వచ్చిన వాళ్ళు మనం. ఇక్కడ మన వర్క్ బాగుందని చెప్పి వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, ఒక్కసారిగా మనం హీరో కాదు ఆడియన్ అయిపోతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ సినిమాలు చూసి విజిల్ చేసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని మనం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఒక చిన్న అప్రిషియేషన్ కానీ వాళ్ళు సపోర్ట్ కానీ ఇచ్చారనుకోండి, ఇతను వర్క్ బాగా చేస్తున్నాడమ్మా ఇతను అన్నారనుకోండి, తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఫస్ట్ మనకు వస్తుంది, రైట్, టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. బికాజ్ ఓకే మనం ఇంకా వర్క్ చేయొచ్చు ఇక్కడ. సో అది జనరేషన్స్ కొద్ది అది ఎప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మహేష్ బాబు గారికి వాళ్ళ సీనియర్స్ దగ్గర నుంచి ఉండొచ్చు, ఇప్పుడు రాబోయే జనరేషన్కి ఇంకోటి ఉండొచ్చు. అది ఎప్పుడు ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఇట్స్ దేర్ గుడ్నెస్, సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. బట్ వెన్ దే లవ్ సమ్ గుడ్ వర్క్ ఆర్ ఎప్పుడన్నా మేము వెళ్ళి ఇలా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు, ఇఫ్ దే సపోర్టర్స్ వాళ్ళ ఆడియన్స్ రీచ్ ఎక్కువ కాదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను నార్మల్గా నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఒక సెట్ ఆఫ్ ఒక 10% ఆఫ్ ఆడియన్స్ నాకు తెలుసు అంటే, వాళ్ళ ఆడియన్స్ 99% 100% ఉంటారు. వాళ్ళు ఒక మాట చెప్తే ఏంటి అంటే తెలియకుండానే సినిమా స్పాన్ అనేది ఫస్ట్ తెలుస్తుంది, ఓకే ఈ సినిమా ఉంది అని. అవును, బికాజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నా ఫ్యాన్ నా హీరో, నా ఫేవరెట్ హీరో ఎప్పుడైనా ఇతను చాలా బాగా చేశాడు వెళ్ళి సినిమా చూడండి అన్నాడు అనుకో, 100% నేను వెళ్ళిపోయాను.